హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మరి మీ కాకినాడ కళ్యాణ్. ఈరోజు ఒక సరికొత్త వ్లాగ్తో అయితే మరి మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటంటే, ఈరోజు వరదలో కొట్టుకుపోయిన జనాలు. అయితే నాకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తూ నా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా చేతులెత్తి ధన్యవాదాలు చెప్తున్నాను ఫ్రెండ్స్. అలానే ఇంకా నా వీడియోలు చూస్తూ నన్ను ఎంతగానో ప్రతి వీడియోకి నాకు లైక్ చేసి కామెంట్స్ పెడుతూ నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అలానే మరి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరి మీకు ఎన్నో కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, నేను మరి మీ కాకినాడ కళ్యాణ్ 777. అయితే మనం ఈరోజు చెప్పుకోబోయే కథ ఏంటంటే, వరదలో కొట్టుకుపోయిన జనాలు. ఇది కథ ఏంటంటే, అనగనగా ఒక ఊరు ఉంది ఫ్రెండ్స్. ఆ ఊరిలో ఒక పెద్ద కొండ ఉంటుంది అన్నమాట. ఆ కొండ కింద భాగంలో ఒక 2 ఊర్లు. ఆ 2 ఊర్లకి ఉన్న జనాభా ఎంతంటే 150 కుటుంబాలు కలిగిన ఒక ఊరు అది, అంతే. అయితే రాను రాను ఆ ఊరికి అసలు ఎటువంటి 150 కుటుంబాలకి కూడా 150 కుటుంబాలు ఉన్నాయి కదా, ఆ కుటుంబాలలో ఒక్కొక్క లైటే, అంతేనే తప్ప ఆ గాలి ఫ్యాన్లు ట్యూబ్లైట్లు ఇవేం లేవు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క లైటు. అంటే ఆ కొండ ప్రాంతానికి కరెంటు కూడా లేదు. అటువంటి ప్రాంతంలో 150 కుటుంబాలు ఉన్నాయి. అయితే వారు ఏం తీసుకోవాలన్నా సరే ఒక కొండపైకి అయితే రావాలి. అయితే ఇలా జరుగుతున్నప్పుడు కొంతకాలంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ఆ 150 కుటుంబాలకి కూడా ఎవరైనా ఇస్తే పైనుంచి తీసుకొస్తూ ఉంటారు. పైనుంచి వచ్చి కింద ప్రాంతంలో ఉన్నటువంటి కొండ గిరిజనులకు అయితే ఇస్తూ ఉంటారన్నమాట. అయితే ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు వాతావరణ సూచిక వారు అయితే వారికి చెప్పడం అయితే జరిగింది. అయితే మరి మీరు అందరూ కూడా కొండపైకి రండి, ఇక్కడ వరద రాబోతుంది, ఇక్కడ వరద వచ్చి ఇక్కడ మీరంతా కొట్టుకుపోతారు, ఈ ఊరే ఉండదు కాబట్టి పైనుంచి వచ్చే ఆ వాటర్ ప్రవాహానికి, ఆ నీరు ప్రవాహానికి ఈ కింద ఉన్న మీ ఇల్లులన్నీ కొట్టుకుపోతాయి కాబట్టి మీరు అందరూ కూడా పైకి వచ్చేయండి అంటే, మొదటిసారి అయితే అందరూ నమ్మి పైకి వెళ్ళడం అయితే జరిగింది. ఆ రోజైతే వాతావరణ సూచిక వాళ్ళు చెప్పినట్టుగా అక్కడైతే ఎటువంటి వరద రాలేదు, ఎటువంటి వర్షాలు రాలేదు. కాబట్టి రెండోసారిగా ఇలా జరుగుతున్నప్పుడు మళ్ళీ కొన్ని రోజులకి వాళ్ళు చేసుకున్న పని చేసుకోవడం, వారు ఏమన్నా కావాలితే కొండ మీదకి రావడం, తీసుకొని మళ్ళీ కొండ కిందకి వెళ్ళిపోవడం, ఇలా జరుగుతున్నప్పుడు ఇంకొక 2-3 నెలల తర్వాత మళ్ళీ వారే వాతావరణ సూచిక వారే మళ్ళీ కిందకు వెళ్ళి మైక్తో, అక్కడ ఉన్న గొట్టంతో మైక్తో వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాతావరణ సూచిక వారు అయితే మళ్ళీ ఏం చేశారంటే, మళ్ళీ హెచ్చరిక ఇవ్వడం అయితే జరిగింది. ఇలా హెచ్చరిక ఇవ్వడంతో మళ్ళీ ఏం జరిగిందంటే, వారు మళ్ళీ కొండపైకి 150 కుటుంబాలు కూడా కొండపైకి అయితే రావడం అయితే జరిగింది. అయినా రెండోసారి కూడా ఎటువంటి వరద రాలేదు, ఎటువంటి వర్షము రాలేదు. అయితే ఇలాగా మళ్ళీ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవడం అలా జరిగింది. అయితే ఇక్కడ రాను రాను మళ్ళీ మూడోసారి అయితే వాతావరణ సూచిక వారు మళ్ళీ వచ్చి మళ్ళీ హెచ్చరించారు. అయితే ఈ కొండ కింద ఉన్నవారు అందరూ కూడా ఏమనుకున్నారంటే, వీళ్ళు అప్పుడప్పుడు అలాగే వచ్చి చెప్తూ ఉంటారు, ఏమీ అవ్వదు, ఏమీ జరగదు, మనకి ఏమవ్వదు, ఇక్కడే ఉందామన్న అనుకుని అలాగే మూర్ఖత్వంగా ఉండిపోవడం అయితే జరిగింది. అయితే కొంతమంది అయితే వాతావరణ సూచిక వారిని, వాళ్ళు చెప్పిన అధికారులు చెప్పిన మాటనైతే కొంతమంది అయితే వినగా, మీ అందరికీ కూడా పైన అయితే పెద్ద ఒక గృహం అయితే కట్టడం అయితే జరిగింది, మీ 150 కుటుంబాలు ఉండడానికి. పైకి పదండి, వాతావరణం సూచిక మనకి ఇక్కడ వరద వచ్చి కొట్టుకుపోయేలా ఉన్నారు, మీరు అందరూ ఈ జనాలందరూ మీ కుటుంబాలే నాశనం అయిపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయంటే వారందరినీ ఎవ్వరూ నమ్మలేదు. అయితే మూడోసారి కొంతమంది ఆ వాతావరణ సూచిక వారితో పలానా టయానికి వస్తుందనగా 1 గంట ముందే కొండపైకి వెళ్ళి వారు కట్టినటువంటి ఆ గృహంలో ఉండడం అయితే జరిగింది. మరి మూడోసారి నమ్మకపోగా కింద ఉన్న జనాలందరూ కూడా
ఏమైందంటే మూడోసారి అయితే ఖచ్చితంగా వరద అయితే రావడం, వర్షం ఆగకుండా 3 రోజులు కురిసింది ఫ్రెండ్స్. అయితే ఇలా జరిగినప్పుడు కింద ఈ వాతావరణ సూచిక వారిని నమ్మకుండా కింద ఉండిపోయిన ప్రతి ఒక్కరూ కూడా ఆ వర్షంలో ఆ కుటుంబాలన్నీ ఆ వరదలో ఆ కొండ మీద నుంచి వచ్చే ప్రవాహానికి, వరద ప్రవాహానికి వీరందరూ అయితే కొట్టుకుపోవడం అయితే జరిగింది. నమ్మిన వారైతే పైకొచ్చి వారు ఆ కుటుంబాలైతే బతికినాయి ఫ్రెండ్స్. దాదాపు ఒక 70 కుటుంబాలైతే పైకొచ్చి ఆ గృహంలో ఉన్నాయి. మిగతా కుటుంబాలన్నీ కూడా కొట్టుకుపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మనం ఏదైనా సరే ఈ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మనకు మంచి ఒకరు చెప్తున్నప్పుడు ఒకసారి కాకపోయినా, రెండోసారి కాకపోయినా, మూడోసారి కాకపోయినా ఎంతో కొంత మనకి ఎంత నచ్చితే, ఎంత మనకు మేలు చేస్తుందని అనిపిస్తే అంతా తీసుకోవడం, మళ్ళీ కొంత వదిలేయడం అలా చేయాలి. కానీ మరీ మూర్ఖత్వంగా ఉంటే ఇలాగే వర్షంలో ఇలా వరదలో కొట్టుకుపోతాం ఫ్రెండ్స్. అలాగే కాబట్టి మన మేలు కోరి మనకి ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటే మనం ఎంతో బాగుంటాం. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.